వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నిరోధమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సర్చ్ లో సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, 14 గూడ్స్ ఆటోలు, 4 కార్లను సీజ్ చేయడంతో పాటు 12,000 విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తుల సమాచారం ఇవ్వాలని ప్రజలను సిపి కోరారు. ఈ కార్డన్ అండ్ సర్చ్ లో సెంట్రల్ జోన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలతో పాటు సుమారు 130 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమ్యూనిటీ కనెక్ట్ లో భాగంగా శివనగరు, పుప్పాలగుట్ట, అట్లాగే ఏసీ రెడ్డి కాలనీ ఏరియాస్ లో పోలీస్ బృందాలతో కలిసి ఈ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 5 నుంచి 7 మధ్యలో ఈ ఏరియాలో దాదాపు 700 ఇళ్ళు టీమ్స్ 20 బృందాలుగా ఏర్పడి మా పోలీస్ ఆఫీసర్స్ 130 మంది ఒక్కొక్క స్ట్రీట్ ని ఐడెంటిఫై చేసి ఆ స్ట్రీట్ లో ఉన్న ప్రతి ఇంటిని కూడా అన్ని రకాలుగా చెక్ చేసి అందులో ఉన్నటువంటి ఇన్మేట్స్ తోటి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, టెనెంట్స్ ఎవరు, ఓనర్స్ ఎవరు, ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, నంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ యొక్క వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ కి నంబర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేశారు. టీమ్స్ అన్ని కూడా ప్రతి టీంలో 5 సభ్యులు ఉన్నారు. ఈ బృందాలన్నీ కూడా మన ఏసీపీ కాజుపేట గారి ఆధ్వర్యంలో, ప్రశాంత్ రెడ్డి గారి లీడర్షిప్ లో మన మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ స్వామి గారు, అట్లాగే మట్వాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, అట్లాగే ఎంతజార్గంజ్ ఇన్స్పెక్టర్ మన షుకూర్ గారు, తర్వాత కేవీసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు, అట్లాగే హసన్పర్తి ఇన్స్పెక్టర్ మహేందర్, అట్లాగే మడికొండ ఇన్స్పెక్టర్ గారు మన కిషన్ గారు, వీళ్ళందరూ కూడా టీమ్స్ గా ఫామ్ అయ్యి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎస్ఐస్ అలాగే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి సిబ్బందితోటి ప్రతి గృహాన్ని సందర్శించి ఇవన్నీ కూడా వెరిఫై చేశారు. దీనిలో మాకు తెలిసింది ఏంటి అని అంటే, కొన్ని ఇళ్లలో 2 ఇళ్లలో బెల్ట్ షాప్స్ రన్ అవుతున్నాయి. సో అక్కడ నుంచి మెటీరియల్ సీజ్ చేసి ఒక 5,000 వర్త్ లిక్కర్ బాటిల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ శ్రవణ్ అట్లాగే మిగిలిన టీమ్స్ వీళ్ళందరూ కూడా అది వెరిఫై చేసి సీజ్ చేశారు. అంతేకాకుండా ప్రజలకి అవగాహన లేక వెహికల్స్ కి నంబర్ ప్లేట్స్ లేకుండా కూడా వాడుతున్నారు. వితౌట్ నంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేశారు. దానిలో 2 వీలర్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, అట్లాగే కార్స్ కూడా ఉన్నాయి. 3 కార్స్ ఉన్నాయి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేనివి, ఇవి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆటోస్ ఉన్నాయి. ఈ ఆటోస్ ఒక 5 ఆటోస్ కూడా సీజ్ చేశారు. అట్లాగే 50 2 వీలర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్ వెరిఫికేషన్ చేసి ప్రజలకి అవగాహన కల్పించి ప్రాపర్ గా లీగల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్, తర్వాత పబ్లిక్ గా కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్, అట్లాగే గంజాయి, ఇవన్నీ కూడా సప్లై కన్జంప్షన్ జరుగుతుంది. వీటన్నిటిని కూడా మనం తగ్గించాలి, ప్రజలతోటి కనెక్షన్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఆర్గనైజ్ చేశాము. దీనిలో మనకు మత్తు పదార్థాలు ఈ లిక్కర్ దొరికింది. ఈ గంజాయి ఇలాంటివి, లేకపోతే ఇంకా ఎక్కడైనా బెల్ట్ షాప్స్ ఇలాంటివి రన్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే ప్రజలని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగింది. 1908 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి ప్రజలకి చెప్పడం కూడా జరిగింది.